మోహనతిని చోటన నివసించేవాడు, సర్వశక్తిగా నివసించేవాడు ఆయన నాకు ఆశ్రమం కోటనైన నమ్ముకును. నా దేవుడిని నేను యోగుని గురించి చెప్పుచున్నాను. వేటగాన్ని నేను విడిపించును. నా సంకల్పంతో రాకుండా ఆయన నిరసించును. ఆయన నరకలతో గొప్పను. ఆయన నరకల కింద నీకు ఆశ్రమం కలుగును. ఆయన సత్యముఖను టాలై ఉన్నది. రాత్రమున కలుగు భయముకైనను, పగిటోళ్ళ ఎదురు బాణముకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నముకి పోడ్చముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 11 మంది కూలినను అవి నీ వద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుచుండగా 10 ఏళ్లకు 10 వరకు కలుగును. యెహోవా నీవే నా ఆశ్రమని, నీవు మోహనతుడవైన దేవుని కొన్ని స్థలము చేసినవు. నీకు ఆపేమో ఏమీ రాదు, ఏ తెగిన గుడారము సమీపించదు. నీ మార్గమైనట్టు నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుచ్చి తన తోటకు అందించును. నీ పాదముకు రైలు తగలకుండా వారిని తమ చేతి మీద పెట్టుకుందరు. నువ్వు సింహను నా బలందరకదు, కదమ సింహను బుచ్చిములు అనగదరకదు. అతను నన్ను ప్రేమించినాడు కనుక అతను తప్పించేను. అతను నా నామము నేర్చుకున్నాడు కనుక అతను కనవచ్చేదను. అతను నాకు భయపెట్టుకుని అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను తోడేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దర్గాయించి అతని తత్వచ్చేదను. నా రక్షణ నుంచి ఉంచేదను. ఆమె